హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ది లైఫ్ ఆఫ్ బాను ఛానల్. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ముస్లిం స్టైల్లో బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. నేను చెప్పే విధంగా ట్రై చేయండి ఒకసారి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కిలోన్నర చికెన్ తీసుకోవాలి. అందులో 1 స్పూన్ కాశ్మీరీ కారం, 2 స్పూన్స్ నార్మల్ కారం వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా అండ్ 1.5 స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, 4 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ ఐటమ్స్ అలా వేసుకున్నాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసుకున్నాక చేతిని బాగా కలుపుకోవాలి. ముక్కలకి బాగా పట్టే విధంగా, చాలా బాగా ముక్కల్లోనికి వెళ్ళే విధంగా సాల్ట్, పసుపు, ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని పీసులకు పట్టే విధంగా బాగా కలుపుకున్న తర్వాత 750 ml పెరుగు వేసుకోవాలి. 750 ml పెరుగు వేసుకొని ముక్కలకి బాగా పట్టే విధంగా బాగా కలిపి, ఇది కలిపిన వెంటనే ఈ మిశ్రమం అంతా అయ్యాక మళ్ళీ ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకొని అది కూడా మళ్ళీ బాగా కలపాలి. చికెన్కి బాగా పట్టే విధంగా మొత్తం అంతా మిక్సింగ్ బాగా చేసి ఒక 1.5 అవర్ పక్కన పెట్టుకోవాలి. కంపల్సరీ 1.5 అవర్, ఎందుకంటే చికెన్కి ఈ ఫ్లేవర్ అనేది బాగా పట్టుకుంటుంది. అందుకోసమని ఒక 1.5 అవర్ ఇలాగా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తరువాత గ్యాస్ పైన ఒక పెద్ద కడాయి కానీ గిన్నె కానీ ఎడల్పు ఉండాలి గిన్నె. అందులో 7 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఎడల్పు గిన్నె మందంగా ఉన్న కడాయి ఎందుకంటారంటే బిర్యానీ బాగుంటుంది చేయడానికి అనుకూలంగా, మనకు బాగా కలిపేకి బాగా వస్తుంది. కొద్దిగా ఆయిల్ హీట్ అయ్యాక 4 లవంగాలు, కొద్దిగా 2 ఇంచుల చెక్క ముక్కలు, 4 యాలకులు వేసుకొని, తర్వాత 7 ఆనియన్స్ ఇట నిలువుగా కట్ చేసుకునేవి 7 ఆనియన్స్, 1.5 చికెన్కి కంపల్సరీ. ఇలా దాంతోపాటు ఒక 5 మిర్చి నిలువుగా చీలికలు చేసినవి, దాంతోపాటు ఒక చిన్న సైజు కట్ట పుదీనా, దాంతోపాటు ఒక చిన్న సైజు కొత్తిమీర కట్ట కూడా వేసి బాగా కలపాలి. అవి బాగా ఫ్రై అయ్యాక, ఆనియన్స్ బేబీ పింక్ కలర్ వచ్చాక 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా కలపాలి. ఒక 2 to 3 minutes బాగా కలిపి పచ్చివాసన పోయేదాకా కలుపుతూనే ఉన్న తర్వాత 3 స్పూన్స్ చికెన్ మసాలా వేసుకొని అది కూడా బాగా ఒక 2 to 3 minutes బాగా ఫ్రై చేయాలి. కొద్దిగా అడుగంటినట్టు బాగా డార్క్ కలర్ వచ్చాక మనం కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు 5 టమాటోలు కూడా వేసుకోవాలి. ఈ సైజు నిలువుగా చీలికలు చేసుకున్న 5 టమాటోలు అందులోనే వేసి బాగా మగ్గియాలి. టమాటోస్ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు మగ్గివ్వాలి. తరువాత మనం కలిపి పెట్టుకున్న 1.5 కిలో చికెన్ ఇందులోనే వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ గిటర్ అవేమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ చికెన్ మ్యారినేషన్ చేసిన పెరుగు, ఈ చికెన్లో ఉండే వాటర్ కంటెంట్ అదే చాలా చిక్కగా గ్రేవీ మాదిరి అవుతుంది. ఇలా చికెన్ మొత్తం వేసుకొని కలిపాక 2 to 3 minutesకి ఒకసారి తీసి కలుపుకుంటూ అలా 20 minutes చికెన్ని ఉడకనివ్వాలి. ట్వంటీ మినిట్స్ అయ్యాక ఇలా గ్రేవీ మొత్తం పీసెస్ బాగా ఇలా తయారవుతుంది కర్రీ. అప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ పీసెస్ అలా సపరేట్ చేసుకోవాలి. ఇలా పీసెస్ సపరేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ గ్రేవీ తీసుకొని స్టవ్ మీద పెట్టి మళ్ళీ అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి ఒక 2 to 3 minutes బాగా మళ్ళీ ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో రైస్ వేసుకోవాలి. ఎలాగంటే ఇప్పుడు నేను 6 glasses రైస్ తీసుకున్నాను. 6 glasses రైస్ అంటే మామూలుగా 1కి 1.5 వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అంటే నాకు 9 glasses వాటర్ పట్టింది. ఆ 9 glasses వాటర్ దీంట్లో వేసుకొని
బాగా మరలించుకోవాలి. అంటే బాగా ఉడికేటప్పుడు అందులోనే రైస్ వేసుకోవాలి. 1/2 అవర్ మినిమం నానబెట్టుకొని ఉండాలి రైస్ని మనం వాష్ చేసుకొని 1/2 అవర్ వాటర్లో పెట్టి పక్కకు పెట్టుకొని ఉండాలి. ఇలా మరలేటప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ తీసుకొని దీంట్లో వేసేయాలి. మొత్తం రైస్ అంతా బౌల్లో వేసాక ఒకసారి బాగా కలిపి 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. ఫైవ్ మినిట్స్ అయ్యాక మనం పక్కకి తీసి పెట్టుకున్న ముక్కలు వేసుకొని రైస్లో బాగా కలుపుకోవాలి. అలా కలిపి ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉంచుకోవాలి. తర్వాత తీసి ఈ విధంగా 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా రైస్ దగ్గర పడుతున్నప్పుడు ఇలా నెయ్యి వేసుకొని కలిపి మళ్ళీ ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే మూత మూసుకొని పెట్టుకోవాలి. మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత తీశాక మళ్ళీ ఒక్కసారి లైట్గా ఇలా కలుపుకొని ఈసారి సిమ్లో ఉంచి 10 మినిట్స్ ఉడికించుకుంటే మన ముస్లిం స్టైల్ బిర్యానీ రెడీ అవుతుంది. ఇలా నేను చెప్పిన విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది లైఫ్ ఆఫ్ బాను యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.